कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। భీమ్లా నాయక్, బింబిసారా, సార్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్త మీనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె తాజా చిత్రం స్వయంభు నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా మంచి అప్లాజ్ ను దక్కించుకుంది. నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియాడికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించగా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంయుక్త మీనన్ విల్లంబులు సంధిస్తూ పోరాట యోధురాలిగా కనిపిస్తోంది. అయితే సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే సంయుక్త మీనన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెపై ఎన్నో గాసిప్లు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి రావడంతోనే డైరెక్టర్ త్రివిక్రమ్ తో హీరోయిన్ కి ఎఫ్ఐఆర్ వార్తలు రాశారు. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే త్రివిక్రమ్ కారణంగానే సార్, బింబిసారా, భీమ్లా నాయక్, విరూపాక్ష, డెవిల్ వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయని వార్త. ఈ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంయుక్తాని హీరోయిన్ గా తీసుకున్నారని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే తాజాగా ఈ మలయాళీ ముద్దుగుమ్మ పెళ్లై విడాకులు తీసుకున్న హీరోని లైన్ లో పెట్టిందని, ప్రస్తుతం ఆ హీరోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంయుక్త డేటింగ్ చేస్తుందనే వార్త ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. ఇక ఈ వార్త తెలిసిన ఆమె అభిమానులు అందరూ పెళ్లైన హీరోతో ప్రేమాయణం ఏంటని, అవకాశాలు అంతంత మాత్రమే అయినా ఎఫైర్స్ తో బండి బాగానే లాక్కొచ్చేస్తుందని సంయుక్త మీనన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు నటిస్తున్న స్వయంభూ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా సుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రంలో కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.